శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఉగాది నుండి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి? వీరికి కలిసొచ్చే అంశాలేమిటి? వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి, కళాకారులకు, వ్యవసాయదారులకు ఈ ఉగాది నుండి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాలు వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మరిన్ని మంచి ఫలితాల కోసం వీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. ముందుగా అతిపెద్ద గ్రహాలైన గురు, శని, రాహు, కేతువుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకున్నట్టయితే ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ పెద్ద గ్రహాలు ఒక సంవత్సరం పైబడి ఒకే రాశిలో సంచరిస్తుంటాయి. కాబట్టి ఈ గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మరి గ్రహస్థితి చూద్దాం. గురుగ్రహం 30 ఏప్రిల్ వరకు మేషరాశిలో ఉండి మే 1 నుండి వృషభంలో స్థితి పొందుతుంది. 10వ స్థానంలో సింహరాశిలో నుండి గురుగ్రహం మే 1 నుంచి వృషభ రాశిలోకి ఎంటర్ అవగానే అక్కడి నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇది శుభగ్రహం. సింహరాశి వారికి పంచమ అష్టాధిపతి మే 1 నుంచి ఒక సంవత్సరం పాటుగా 10వ స్థానంలో ఉంటున్నారు. శనీశ్వరుడు ఒక సంవత్సరం అంతా కూడా వీరు మార్చి 29, 2025 వరకు కుంభరాశిలో స్థితి పొందుతున్నారు. రాహు అష్టమ స్థానంలో ఉంటున్నారు. కేతువు ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఉద్యోగస్తులని చూసుకుంటే అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు. ఇది కలిసొచ్చే అంశమే. కానీ అష్టమంలో రాహుతో ఉన్నారు. కాబట్టి ఉద్యోగంలో ఏదో తెలియని ఒత్తిడి సింహరాశి వారికి ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఉద్యోగంలో ఎంత పని చేస్తున్నా తృప్తి అనేది ఉండదు. ఉద్యోగం ఉంటుందా అనే టెన్షన్ వీరికి ఉంటుంది. ట్రాన్స్ఫర్ అవుదామా లేదంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపోదామా అనే సతమతం ఉంటుంది వీరికి. ముఖ్యంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కాస్త పనిభారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పై అధికారుల దగ్గర ఒత్తిళ్లు కూడా ఉంటాయి వీరికి. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులైతే VRS తీసుకుని వెళిపోతే బాగుంటుంది అనే సందర్భాలు కూడా వీరికి ఉంటాయి. ఉద్యోగంలో బదిలీలైతే ఖచ్చితంగా ఉంటాయి. చిన్న ఉద్యోగస్తులకి బాగుంటుంది. ఇక ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయా లేదా అంటే గనక ఇది మాత్రం అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. మొదట్లో కాస్త చెడు జరిగిన తర్వాత వీరికి కాస్త పాజిటివ్గా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులు గృహ నిర్మాణాలు చేయటం కూడా జరుగుతుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇక సింహరాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం సింహరాశి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. అంటే ఎక్కువ లాభాలు లేవు, ఎక్కువ నష్టాలు లేవు. ముఖ్యంగా సిమెంటు, ఇసుక, ఇనుము ఈ వ్యాపారాలు చేసేవారికి సమయం బాగుంది. వ్యాపారాల్లో రాణిస్తారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వీరికి బాగుంది. ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడంటే భూమికి సంబంధించిన గ్రహం. కాబట్టి కన్స్ట్రక్షన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారికి సమయం బాగుంటుంది. కొత్త కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్ దక్కుతాయా అంటే అది కాస్త టఫ్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ఇక భాగస్వామ్యం వ్యాపారం చేస్తున్న వారికి ఈ సంవత్సరం భాగస్వామ్యులు దూరమయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారంలో మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇక ముఖ్యంగా జూలై 1 నుంచి అక్టోబర్ 15 మధ్యలో వీరికి వ్యాపారంలో అనిశ్చితి ఉంటుంది. జాగ్రత్త. మొత్తం మీద వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. దీంతో వీరికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదవాలి అనే తాపత్రయం, తపన పెరుగుతుంది. అష్టమంలో గురుడింట రాహుతో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో గురుడింట రాహు ఉన్నాడు.
దీంతో విద్యార్థులు పరీక్ష సమయానికి వీరు మైండ్ చేంజ్ అవడం, లేదంటే వీరు చెడు స్నేహితుల వైపు దృష్టి పెట్టడం, చెడు అలవాట్ల వైపు దృష్టి పెట్టడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చెడు స్నేహాల జోలికి, దురలవాట్ల జోలికి వెళ్లకుండా చదువుపైనే ఫోకస్ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇక రైతులకి ఏ విధంగా ఉంటుంది? దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతుల పరిస్థితి ఏమిటి మరి? ఈ ఉగాది నుండి అంటే 2 పంటల్లో మొదటి పంట అంత ఆశాజనకంగా ఉండదనే చెప్పాలి. మొదటి పంట కంటే రెండో పంట దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో తీసుకున్న రుణాలు, లోన్స్ క్లియర్ చేసేస్తారు. కౌలుదారులకు ఈ సంవత్సరం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఇక పౌల్ట్రీ పరిశ్రమలు, ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇక చేపలు, రొయ్యలు వేసేవారికి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలామంది నడుపుతుంటారు. అటువంటి వారైతే అసలు అది మొదలు పెట్టకుండా ఉండటమే మంచిదని చెప్పొచ్చు. ఈ విధంగా రైతులకు మిశ్రమంగానే ఉంది సింహరాశి వారికి. ఇక సింహరాశి స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సింహరాశి స్త్రీలకు అంత అనుకూలత లేదనే చెప్పాలి. అనుకూలత తక్కువగా ఉంది. ఎందుకంటే వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. సర్జరీస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే భయపడాల్సిన పని లేదు. ఇక ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇక వివాహ జీవితంలో కొద్దిపాటి సమస్యలు వీరికొచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి వీరికి మధ్య ఆర్థిక విషయాల్లో కాస్త మనస్పర్ధలు, గొడవలు, పొరపచ్చాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగం చేసే సింహరాశి స్త్రీలు ఉద్యోగాల్లో పై అధికారుల ఒత్తిళ్లకు గురవుతారు. పై అధికారులతో సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి వీటి నుంచి తప్పించుకోవాలంటే సింహరాశి స్త్రీలు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చెయ్యాలి. విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యాలి. ఇక ఈ సంవత్సరం సింహరాశి వారు ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోవటం గాని, మర్చిపోవటం గాని జరుగుతుంది. ఇక కళాకారులకు ఏ విధంగా ఉంది? కళాకారులకు కాస్త అవకాశాలు కష్టంగానే ఉంటాయని చెప్పొచ్చు. కళాకారులకు ధనపరంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆశించినంతగా అవార్డులు, రివార్డులు దక్కకపోవచ్చు. ఇక రాజకీయ రంగాల వారికి ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం రాహు అష్టమంలో ఉన్నాడు. రాహు బలం లేదు. కాబట్టి వీరికి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాజకీయ నాయకులకు ప్రజల్లో నిందారోపణలు, అదేవిధంగా వీరికి అపవాదులు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి అధిష్టానం నుంచి తిరస్కారమే దక్కుతుంది. ఈ రాశివారు ఎన్నికల్లో పోటీ చేయకపోవటమే మంచిది. ఎందుకంటే పోటీ చేసినా కూడా అపజయమే ఉంటుంది. దీనివల్ల వీరి ఆస్తులు కూడా కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఆదిత్య హృదయ పఠనం చదవాలి. దీనివల్ల మంచి ఫలితాలుంటాయి. ఇక ఇన్వెస్ట్మెంట్ పర్వాలేదనే చెప్పాలి. సంతానం ఆలస్యమవుతుంది. ఇక సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం 1వ పాదం వారికి రక్త సంబంధితమైన దోషాలు ఉంటాయి. ఇక అనారోగ్యాలు, బీపీ ఇటువంటివి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఇక పుబ్బా నక్షత్రం వారికి వ్యాపారం బాగుంటుంది. ఇక సంతానం ఆలస్యమవుతుంది. వివాహాలు ఆలస్యమవుతారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారికి సింహరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఇక స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఇక ఈ సంవత్సరం బంగారు, వెండి వ్యాపారం చేసేవారికి పరిస్థితులు అంతా బాగాలేదనే చెప్పాలి. ఆరోగ్యమైతే సింహరాశి వారికి ఈ సంవత్సరం పొట్టకి సంబంధించి సమస్యలు, అదేవిధంగా కళ్ళకి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు అలర్జీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం మానసిక, శారీరక ఒత్తిడైతే ఉంటుంది. ఇక వీరు చేయవలసిన దేవతారాధన, సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. సూర్య నమస్కారాలు చెయ్యాలి. ఆదిత్య హృదయ పఠనం చెయ్యాలి. విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యాలి.
గురువులు పెద్దల వద్ద ఆశీర్వచనాలు తీసుకోవాలి, వారికి సహాయ సహకారాలు అందించాలి మీకు వీలైతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.